క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనము ఆదాము అవ్వల గురించి, ఏదెను వనం గురించి, వారు గెంటివేయబడటం గురించి తెలుసుకున్నాం. బయటికి గెంటివేయబడిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్లో మనము ఏబేల్ని కయ్యూను చంపటాన్ని కూడా చూసాం. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వచ్చాం. ఏబేలు చంపబడిన తర్వాత కయ్యూను ఎక్కడికి వెళ్ళాడు? అదేవిధంగా దేవుని యొక్క ఆలోచన సరళకి వ్యతిరేకంగా ఈ మానవులు, అంటే ఏదైనా వనము నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ మానవుని జీవితంలో ఏమేం మార్పులు వచ్చాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి క్లియర్గా తెలుసుకున్నట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం నుండి కానీ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మనకు కనపడతా ఉన్నాయి. మొట్టమొదటిది, మనిషికి కోపం వచ్చింది. తన కోపమే తనకు శత్రువు అనేటువంటి మాట మనకు తెలుసు. ఈ రోజున ఈ కోపము ద్వారా మానవుడికి ఈర్ష్య పెరిగింది. నాకన్నా వాడు ఎక్కువైపోతున్నాడేమో, వాడు నన్ను మించిపోతాడేమో అని ఒక ఈర్ష్య ధోరణి కూడా ఈ మనిషిలో పెరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాం కనుక దేవుని మెప్పించలేకపోయేటువంటి పరిస్థితి కూడా ఏదైనా వనము దాటిన తర్వాత మన జీవితంలోకి ఎంటర్ అయిపోయింది. ఏదైనా వనములో దేవుణ్ణి మాట వినకుండా మనము కొన్ని విషయాలు చేసాం. బయటకు వచ్చిన తర్వాత మనము మన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంటామని మనం చూస్తూ ఉన్నాం. మనిషికి కోపం వచ్చింది, మనిషికి ఈర్ష్య వచ్చింది, అదేవిధంగా సెల్ఫిష్నెస్ వచ్చింది. దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మన్ననలను పొందకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనిషి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరగా చూసినట్లయితే దేవుడు చెప్పిన వాక్యము మన జీవితంలో నెరవేర్చబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నీవు తినవద్దు అని చెప్పిన పండు తిన్న తర్వాత నీవు నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు దేవుడు. ఆ మాట ఇక్కడ ఏదైనా వనము దాటిపోయిన తర్వాతే, ఏదైనా వనంలో ఉన్నప్పుడు కాదండి ఇది, ఏదైనా వనము దాటిపోయిన తర్వాత జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కయ్యూను ఏబేలు మీద పడి అతన్ని హత్య చేశాడు. అంటే మర్డర్, ద ఫస్ట్ మర్డర్ వాజ్ టేకెన్ ప్లేస్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన జీవితాలు మనల్ని అనేకమైనటువంటి రీతిలో మారిపోతుండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేస్తాం. కయ్యూను శపింపబడ్డాడు కదా, ఈ శపింపబడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర మరొక వాగ్దానం తీసుకున్నాడు. ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో నీకు నేను వ్యతిరేకంగా ఉన్నాను అని అంటే నన్ను కొడతారేమో, ఇదిగో ఏబేల్ని చంపేశాను కదా, నన్ను మళ్ళీ తిరిగి చంపేస్తారేమో అని ఇటువంటి అనుమానాలన్నీ కూడా క్రియేట్ చేసుకొని దేవుని ముందు అడిగినప్పుడు, నిన్నెవరు చంపరు, నన్ను ఎవరన్నా చంపితే వారికి కూడా నేను శాపం పెడతాను అని చెప్పినటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ మనము కయ్యూను ఏదేనుకు తూర్పు దిక్కున ప్రయాణం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము హిస్టరీ చూద్దాం, దానికి కావాల్సిన ఎవిడెన్స్ను కూడా మనం చూద్దాం. ఈ హిస్టరీలో ఏమని చెప్పబడుతుందని అంటే, ఏదేను వనము నుండి బయటకు వచ్చిన తర్వాత కయ్యూను దేశదిమ్మరి అయి ఇక్కడ నుంచి తూర్పునకు, ఏదైనాకు తూర్పునకు ఇంకొద్దిగా ముందుగా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసినట్లయితే నోదు అనే ప్రదేశంలో ఈ యొక్క కయ్యూను స్థిరపట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదట సిటీ కట్టడం ప్రారంభమైంది. చూడండి, ఏదైనా వనము దేవుడు కట్టాడు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆదాము అవ్వలు జననాన్ని ఇచ్చారు. తర్వాత
కయ్యూను దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళి నడిచి కోపముతో, ఈర్ష్యతో, సెల్ఫిష్నెస్తో బయటకు వెళ్ళి తన సొంతగా తను ఒక కోట నిర్మించుకోవాలనుకున్నాడు, ఒక కట్టడాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు, ఒక పట్టణాన్ని తయారు చేయాలనుకున్నాడు. ఆ పట్టణానికి మొట్టమొదటి సంతానమైనటువంటి ఈనోక్ పేరుని పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ మనం చూసినట్లయితే కయ్యూను ప్రయాణమైన దగ్గర నుండి ఆ మార్గంలో నడుస్తూ వెళ్తూ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఇదంతా కూడా చూస్తే ఏదేను వనము నుండి ఆ ప్రయాణంలో ఇరాను, అరేబియా, ఇంకా మరికొన్ని ప్రదేశాలు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రదేశాలు దాటిన తర్వాత నోదుకు వెళ్ళి ఆ నోదులో సెటిల్ అవటాన్ని చూస్తున్నాం. ఈ నోదు ఎక్కడ ఉంది అని కానీ మనం చూసినట్లయితే ఈ ఇరాన్ నుండి ఒక భాగంగా టిగ్రిస్, యూఫ్రటీస్ రెండు కలిసి ప్రయాణం చేసినటువంటి ప్రదేశంకు నోదు వచ్చింది అనేది కూడా ఒక హిస్టోరియన్స్ చెప్పేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా, ఈ రెండు నదులు టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్, ఈ రెండు నదులు కలిసి ప్రయాణం చేశాయి. ఆ ప్రయాణం చేసినటువంటి ప్రదేశము మనం చూసినట్లయితే ఈ నోదు కూడా కనపడుతూ ఉంటుంది. అంటే నోదు ఎక్కడ ఉన్నది అనే దానికి మనకు ఒక ఆధారం దొరుకుతూ ఉంది. మనం మ్యాప్లు చూసినట్లయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది నోదు ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఈ నోదు దగ్గర ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఈ నోదు దగ్గర తనకు మొదటి సంతానమైనటువంటి ఈనోక్ పేరు మీద ఒక పట్టణాన్ని నిర్మించడాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన 5 జనరేషన్స్, అంటే కయ్యూను 5 జనరేషన్స్ మనం చూస్తాం. అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ ఏదేను వనము దాటిన తర్వాత మరొకటి మనం చూసినట్లయితే ఆదాము, అవలు, ఏబేలు చనిపోయిన తర్వాత మరొక కుమారుని కంటారు. అతని పేరు సేత్. ఆ కుమారుడికి సంబంధించి సుమారు 9 జనరేషన్స్ వస్తాయి. ఆ 9 జనరేషన్లో 5వ జనరేషన్ వరకు, 5వ జనరేషన్లో మనం చూసినట్లయితే మరొక ఏనోకు పుడతాడు. ఇక్కడ 2 విషయాలను మనం చూడాలి. ఒక ఏనోకు వచ్చేమో రాజ్యం కట్టించుకున్నాడు, నేను తండ్రి ద్వారా ఒక రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని నిలబడ్డాడు. ఇక్కడ సేతు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన దేవుని యొక్క మార్గంలో నడిచి దేవునితో ఉన్నాడు, దేవుని మార్గంలో నడిచాడు, ఆయన మాట విన్నాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకే ఆయన పరలోక రాజ్యానికి మరణము లేకుండా కొనిపోబడ్డాడు. అంటే బిగినింగ్లోనే ఆదికాండము, నోవహు ప్రళయము రాకముందే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటినంటే దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపెట్టాడు. ఆ మార్గాన్ని కూడా మనం ఎన్నుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడ మనము ఈ ఎంత కూడా ఎక్కడ జరిగింది, ఏ ప్రదేశాల్లో జరిగింది అని కానీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఏంటినంటే ఏదేను వనము నుండి బయటకు వచ్చిన తర్వాత ఇటు కయ్యూను సంతానం కానీ ఇటు సేతు సంతానం కానీ మనము పరీక్షించినట్లయితే కయ్యూను ప్రయాణము ఎటునుంచి ఎటుపక్కకు వెళ్ళింది అని అంటే, అదేవిధంగా సేతు ప్రయాణం ఎటునుంచి ఎటుపక్కకు వెళ్ళింది అని అంటే దాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పట్టణాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి రాజ్యాలను బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజుకి డెడ్ సీ ఉంది, ఎర్ర సముద్రము ఉన్నది, అదేవిధంగా ఆ చుట్టుపక్కల సముద్రాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుకి కూడా మనం టైగ్రిస్ని చూస్తూ ఉన్నాం. నేను రీసెంట్గా అమెరికా నుంచి ఖతారేర్లో నేను వస్తూ ఉంటే ఆ మ్యాప్లో చూపెడతా ఉంది టైగ్రిస్ అని చూపెడతా ఉంది, టైగ్రిస్ రివర్ అని చూపెడతా ఉంది. అప్పుడు నేను సడన్గా కిటికీ పక్కన ఉండి కిందకు చూశాను, అక్కడ టైగ్రిస్ రివర్ కనపడతా ఉంది. అంటే ఈవెన్ టుడే దెర్ ఇస్ ఎన్ ఎవిడెన్స్ ఫర్ అస్ టు టెల్ డెఫినెట్లీ ది బైబిల్ ఇస్ ట్రూ, బైబిల్ నిజమని, బైబిల్ సత్యమని చెప్పడానికి ఒక గొప్ప అవకాశం ఏంటి నేనంటే చాలా క్లియర్గా ఈ రోజున కొన్ని నదులు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఏ విధంగా అయితే కయ్యూను నోదు దేశానికి వెళ్ళి ఒక పట్టణం కట్టించాడో అక్కడ ఆయన ప్రయాణం ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏ విధంగా అయితే సేతు తన ప్రయాణాన్ని చేశాడు, అదేవిధంగా ఆ ప్రయాణంలో ఎంతవరకు వెళ్ళాడో దాన్ని కూడా మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల గొప్పది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా దేవుని బిడ్డలమే. దేవుడు నీలోనే ఉన్నాడు, దేవుడు ఎక్కడో లేడు, దేవుడు నీలోనే ఉన్నాడు. నీవు దేవుని స్వరూపమై ఉన్నావు, ఆయన నిన్ను తయారు చేసుకున్నాడు కనుక యు ఆర్ ప్రెషియస్. నిజాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క ఉద్దేశము మీ ఎడల ఏమున్నదో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని తిరిగి తన దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. పరలోక రాజ్య వారసత్వము మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుచేతనే ఆది కాండములోనే బిగినింగ్లోనే సేతు జనరేషన్స్లో నుండి ఈనోకు ద్వారా మనకు ఒక మార్గాన్ని బయలుపరిచాడు. వీళ్ళ ప్రయాణాన్ని కానీ మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది మనిషి జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో, ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాడో, ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఈ మనిషి తనను తాను పాడు చేసుకున్నాడో, దేవునికి దూరం అయిపోయాడో, వీటిలన్నిటి కూడా మనం చూసి గ్రహించడానికి అవకాశం కనపడతా ఉంది. ఒకసారి తెలుసుకోండి మీరందరూ కూడా, బైబిల్ ఇస్ ట్రూ,
బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట ఈ రోజున రుజువు కాబడుతూ ఉన్నది. బైబిల్లో చెప్పిన ప్రతి మాట కూడా మనకు ఎవిడెన్స్గా కనపడుతూ ఉంది. అందుకే ఈ జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ వారు మీ ముందుకు ఎవిడెన్స్తో సహా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మీరు తెలుసుకొని నిజమైన దేవుణ్ణి మీరు గ్రహించి మీరు మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని పరిశుద్ధంగా ఉండి ఆయన గొప్పవాడని, ఆయనకు చరిత్ర ఉందని, ఆ చరిత్రకు ఎవిడెన్స్ ఉందని తెలుసుకొని ముందుకు సాగాలని ప్రభునామ పేరిట మమ్మల్ని అందరినీ కోరుతూ, నెక్స్ట్ ఎపిసోడ్లో జనరేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మీరందరూ కూడా పాల్గొని దాని గురించి నగ్న సత్యాలను తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.